మరిగిన నీవు బంపరే ఎవటికి తల పంచని నీ పొగరే జంపరే కలిగితే నర నరమున హైపరే హైపరే సిరిసిల్ల ఆడాళ్ళు మన దేశానికి జాతీయ పక్షులు మీరు, మన దేశానికి ఉన్న 4 దిక్కులు మీరు. చెప్పాలంటే ఆడాళ్ళ మజాకకి కేర్ ఆఫ్ అడ్రస్సే మీరు, మీ తర్వాతనే నేను. అందుకే రైమ్ అనుకుంటూ వచ్చేసింది ఆడాళ్ళ మజాక ఇన్ సిరిసిల్ల. నేను ఇక్కడ రావడం, ఇక్కడ రాగానే ఫస్ట్ అంటే ఎన్ని బాధలున్నా మాకు అంటే యాంకరింగ్ చేస్తావు, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఏడుపులు ఉంటాయి, అబ్బా టైం ఉండదు, టైంకి ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆ నవ్వులు చూడగానే దీనికోసం కదరా మనం బతికేది అని అనిపిస్తుంది. సూపర్ అండి. ఆడాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ కొడుతూ సిరిసిల్లలో స్టార్ట్ చేద్దాం ఆడాలమ్మ జాక. నేను ఇలా ఉన్నా, మా ఆడియన్స్ ఇంత కలర్ఫుల్ గా ఉన్నారు, కానీ మా పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారు సిరిసిల్లాలో? సూపర్ సూపర్ అంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది వాళ్ళు సూపరా డూపరా లేకపోతే. గట్టిగా చప్పలు కొట్టి పిలిచేద్దాం పార్టిసిపెంట్స్. వచ్చి ఒక స్టార్టింగ్ ఒక మూమెంట్ చూపించింది అనమాట. అది ట్రై చేస్తున్నా, కానీ ఆవిడలాగా అందంగా చేయలేకపోతున్నా. ఏమన్నా ఫస్ట్ పాలు పితికింది రాంగ్ అని, దాని తర్వాత మూమెంట్ ఇచ్చింది. అంటే మీరు సూపర్ అసలు ఆడనే ఉండండి. పార్టిసిపెంట్స్ వచ్చేసారు, చాలా అందంగా, చాలా యంగ్. ఆ స్మైల్ చూడండి, 1000 వాట్ బల్బు లాగా. సూపర్, బాగున్నారండి. మీ పేరు? శృతి. హాయ్ శృతి. మాధవి. మాధవి. మీ ఇద్దరు సిస్టర్స్. ఓన్ సిస్టర్స్. కజిన్స్. వెల్కమ్ టు ఆడాల మజాక. మీ పేరండి? శివాని. శివాని గారు. సుజన. మీరు? సిస్టర్స్. ఓన్ లోన్ సిస్టర్స్ ఇక్కడ కూడా. వెరీ గుడ్. హార్డీ వెల్కమ్ టు ఆడాల మజాక. ఏ ఇద్దరు కజిన్ సిస్టర్స్ లో ఎక్కువ బలం ఉంటది, ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో చూద్దాం. మీ గురించి నాకు తెలియాలి కదా. మీరు ఏం చేస్తారు, ఎంత యాక్టివ్ ఉంటారు? అఫ్ కోర్స్ సెలక్షన్ ప్రాసెస్ కి వచ్చి సెలక్షన్ క్లియర్ చేసి ఇటు వరకు వచ్చారంటే మీలో టాలెంట్ ఉంది. ఏ టాలెంట్ ఉందో నేను ఇక్కడ చూడాలి. మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మీ ఇష్టం, ఏం చేస్తారో మీ ఇష్టం. డైలాగ్ చెప్తారా? రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్. చూడు రవి, నువ్వు కారు మబ్బు లాంటోడివి, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటావు, కానీ నేను ఆకాశం లాంటిదాన్ని. మీరు ఉరుమచ్చిన మెరుపచ్చిన ఎప్పుడు అక్కడే ఉంటా. అవును, పైకి వచ్చి దేవుడా రా దేవుడా రా అని మొత్తుకుంటాం. అందుకే మబ్బుల్లాగా అలా అలా మొత్తం దేశం మొత్తం తిరగాలి. భయపడిగా నేను భయపడిగా. నిన్నోడు భయపడిచ్చాడమ్మా. ఉరుములు మెరుపులకి భయపడినావు. అవునులే, చాలా స్ట్రాంగ్ ఉంది. మీరేం చేస్తారండి? నేను బీటెక్ 3rd year. ఇక్కడేం చేస్తారండి అంటే బీటెక్ 3rd year అంట. నేను డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. చూడప్ప సిద్ధప్ప, సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. వెరీ నైస్, సూపర్. వీళ్ళ పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు ఈ లోన్ సిస్టర్స్ పరిచయాలు. జోకా లేకపోతే డైలాగా? మీరు కూడా రెడీ, యాక్షన్. అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అదే అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ సంథింగ్ అంటారు. అందుకే అటు ఇటు కాకుండా రవిషో అని చెప్పేసి వచ్చారు. అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం, అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ సంథింగ్. మరి నాతో వస్తే ఏం కాదు. అంటే నేనేంటో ఇలా క్లారిటీ ఇచ్చుకుంటుంది కదా. దేవుడా, నాకేం కర్మ. అమ్మ మీరు చెప్పండి అమ్మా. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక టీచర్ స్టూడెంట్ అడుగుతుంది, ఏరా బంటి నీకు 16వ శతాబ్దం వాళ్ళ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది. 16వ శతాబ్దం, ఓకే.
తెలుసా అంటే బంటి అంటాడు, ఎస్ మేడం నాకు తెలుసు అంటాడు. ఏం తెలుసురా అంటే వాళ్ళు చనిపోయారని నాకు తెలుసు. నీలాంటి వాళ్ళు ఉండాలమ్మా, నీలాంటి వాళ్ళు ఉండాలి, నీలాంటి స్టూడెంట్స్ ఉండాలి. పరిచయాలు అయిపోయాయి. కత్తులు మా ఇవాళ పార్టిసిపెంట్స్ సిరిసిల్లాలో ఉన్నాం. ఇంకా మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? విచ్ ఇస్ కాల్డ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మీ టీమ్ కి 90 సెకండ్స్, మీ టీమ్ కి 90 సెకండ్స్ ఇస్తాను. ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మాట్లాడతారు. కానీ ఎక్కడ కూడా మాట్లాడేటప్పుడు ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడాలి. ఓకేనా? అర్థమైందా? ఎన్ని తక్కువ ఆంగ్ల పదాలు వాడితే అంత మంచిది. సిరిసిల్ల వాళ్ళు ఒక మంచి పేరుందండి బయట. వీళ్ళందరూ తెలుగులోనే మాట్లాడతారు, ఇంగ్లీష్ అసలు మాట్లాడరు. ఎస్ నో తుస్సు బుస్సు కూడా మాట్లాడరు. ఫస్ట్ మీరు సంతలో గేదెలు అమ్ముతున్నారు. మీ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. గేదెలమ్మా, గేదెలు గేదెలు మా గేదెలు చూడడానికి రవి బొచ్చుల నల్లగా ఉంటాయి, రవి పళ్ళలో వాటికి తెల్లగా పళ్ళు ఉంటాయండి. కానీ అక్కడక్కడ పార్ట్స్ అక్కడ ఇంగ్లీష్ వచ్చింది. ఇజ్జత్ తీస్తున్నావు. ఫస్ట్ 10 సెకండ్లే పార్ట్స్ ఖచ్చితంగా సేమ్ ఉంటారు. అవి ఇవి అవి రెండు వచ్చినాయి. అవి 4 కాళ్ళ మీద ఉంటాయి, రవి 2 కాళ్ళ మీద నడుస్తాడు. అంతే తేడా, మిగతా అంతా అచ్చం ఉంటారు ఇద్దరు. రవి అచ్చం ఉంటాడు అంటున్నావు కానీ ఆ బొచ్చలా ఉండడానికి కారణమైన గేదె పాలు మా గేదె పాలే తాగుతాడు. అలా రవి వేసుకున్న విగ్గు మా గేదె యొక్క జుట్టు నుండే వచ్చింది. ఇంగ్లీష్ పదం మళ్ళా. విగ్గు తెలుగుగా? విగ్గు తెలుగా అమ్మా, సౌరం అంటారమ్మా విగ్గుని. రవి వేసుకున్న సౌరం మా గేదె ఇచ్చిన జుట్టు నుంచే చేశారమ్మా. ఎంత ఆరోగ్యమైన పాలు తాగితే రవి ఇలా చేశారు. అది నిజం జుట్టు అబద్ధం జుట్టు ఎవరికి చూడు, అది సౌరమే. No, I am talking real. No, I am talking real. టోటల్ గా ఇంతకు ముందు 3, ఇప్పుడు 5, టోటల్ గా 8. ఇంత ఈజీ గెలుస్తారు అనుకోలేదు. సూపర్ అబ్బా. మా బర్రిచ్చే పెండతోటి తెలుసా మూలికలు చేస్తారు, ఔషధాలు చేస్తారు. అవి వేసుకొని రవి ఇంత దిట్టంగా బలంగా ఉన్నాడు. మా పెండతోని ఔషధాలే కాకుండా ఇల్లు సంక్రాంతి ఎప్పుడు బొబ్బెమ్మలు పెట్టి అల్లాకి చల్లే వల్లనే ఆరోగ్యంగా ఉన్నారు అందరూ. అది మీ పెండనో మా పెండనో మీకేం తెలుసు? నీ పెండనో నా పెండనో? నీ పెండనో నా పెండనో అంటే ఏమనుకుంటారండి జనాలు? మీ ఆవు పెండనో మా ఆవు పెండనో? టాక్ లైక్ దట్. నాట్ 9. మా గేదె పాల వల్ల మేము పెంచే 4 సార్లు పచ్చగడ్డి ఎండుగడ్డి పెట్టి పెంచాం కాబట్టి అంత ఆరోగ్యమైన పాలు ఇచ్చి 4 సార్లనే పెడతారు. మేము వాటికి ఆకలైనప్పుడల్లా పెడతాం. నీకు చెప్పింది అది ఏదో వీళ్ళు గేదెలు అమ్ముతున్నారా లేకపోతే గేదెల్లాగా చేస్తున్నారా అర్థం కాకుండా ఉంది. మొత్తం 9 ఆంగ్ల పదాలు రికార్డ్. ఇంతవరకు ఆడాల మజాకలో 9. చూద్దాం, 9 కదా. వీళ్ళు మీకంటే ఎక్కువ వాడతారు. 2 లాయర్లు ఒక కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. న్యాయమూర్తి గారు, ఒక ప్రాణిని చంపడం తప్పు. అలాంటిది రవి గారు పందిని చంపేసిళ్ళు. పంది పిల్లలు పాప అనాథలైపోయారు. న్యాయస్థానం ముందు అక్కడ న్యాయం కోసం పోరాడుతూ న్యాయం కావాలని అరుస్తున్నారు. ఇలాంటి ముద్దాయికి శిక్ష పడాల్సిందే. అలాగే ఓకే అంటున్నావు. పందిని చంపారు చంపారనేసి అంటున్నారు కదా, మీ దగ్గర ఏమైనా చంపినట్లుగా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మీరు నిరూపించగలరా? ఉన్నాయి. ఏంటి? అగోండి, రవి వేసుకున్న బూట్లకి బురద అంటింది, పందికి కూడా బురద ఉంది. ఇది బురద ఆ బురద ఒకటే కాబట్టి పందిని చంపింది. You should talk truth. Yes. Yes. English పదం 3. మీ ఇంట్లో అన్నం తెల్లగానే ఉంటది, మా ఇంట్లో అన్నం తెల్లగానే. అలా అని చెప్పేసి ఆ పందికి అంటిన రంగు ఈ బూట్కు అంటిన రంగు ఒకటే అంటే ఎలా అండి నమ్మేది? ఏం డైలాగ్ అమ్మా అది? ఏదో ఫ్లోలో వచ్చిందని చెప్పేసావా? ప్రిపేర్ అయ్యావా దీనికి? ఇప్పుడే ఇది ఫస్ట్ టైం. 4 ఫస్ట్ టైం. ఫస్ట్ టైం టోటల్ గా 5. ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి నేరాలు చాలా చేశాడు. 2002లో ఒక చీమని చంపేశాడు, 2004లో ఒక ఎలుకని చంపేశాడు. ఇన్ని నేరాలు. అవును, భయం ఉంది. ఇన్ని చంపిన ముద్దాయికి శిక్ష పడాల్సిందే. న్యాయమూర్తి గారు, మీరే న్యాయం చెప్పండి. ఆ పందుల పిల్లలకి న్యాయం చేయండి. ఆ పంది పిల్లలని చెప్పి వెనక వాళ్ళని చెప్పి ఏంటండి మా ఆడియన్స్ అండి. సారీ. 2002లో చీమని చంపారన్నారు కదా, ఆ 2002లో మేమిద్దరం కలిసి మా కుక్కకి ఒక గొలుసు కట్టి ఇద్దరం కలిసి అలా నడుచుకుంటూ వెళ్ళి అలా తిరిగి వచ్చాం. రోడ్డు పైన అలా రహదారి పైన వెళ్ళి ఇలా వచ్చాం. అలా మేము కాలక్షేపం కోసం వెళ్ళి వచ్చాము. మీకెలా? వీళ్ళు 9, వీళ్ళు 7. కానీ ఆంగ్ల భాష నేర్చుకుందాం,
తెలుగు భాషనే మాట్లాడుకుందాం, ఓకేనా? కానీ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఆంగ్ల పదాలు తక్కువ మాట్లాడాలి అని అన్నాను కదా, కానీ ఇంకో లైన్ ఏంటంటే ఆ 90 seconds లో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి అని కూడా చెప్పా. సో ఇద్దరు ఇట్లా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఆంగ్ల పదాలు ఇద్దరు కూడా వాడారు కాబట్టి, ఉట్టి 2 ఆంగ్ల పదాలు ఎక్స్ట్రా వాడారు కాబట్టి గిఫ్ట్ ఎవరికి వెళ్తుందంటే కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ సిరిసిల్లాలో కలర్ఫుల్ చిలక, చాలా మంది కలర్ఫుల్ చిలకలు ఉన్నారు. ఒక 4 పిలుస్తాను. ఆ 4 ఎవరు అంటే నువ్వు రావమ్మా. నలుగురు వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు రుద్రజయ. సేమ్ మా పెద్దమ్మ లెక్కనే ఉన్నారు మీరు. సిహెచ్ లత. సిహెచ్ లత గారు. సౌజన్య గారు. ఉమా గారు. రెడీ? 4 వచ్చారు. ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. రెడీ? 4 ఒకటేసారి వెళ్ళాలి. మెల్లగా నడవండి. మ్యూజిక్. సిద్ధం చేయండి, ఉన్నదంతా పట్టించేయండి. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండి. ఏందండి నడవమని చెప్తే ఇక్కడ జాతరను తీసుకొచ్చారు. కానీ పెద్దమ్మా వీళ్ళ నడకొక లెక్క, నీ నడకొక లెక్క. అసలు మళ్ళీ మ్యూజిక్ పెట్టండి. అదే క్యాట్ వాక్. రెడీ? పెద్దనాన్న పేరేంటి? రుద్ర రాజేంద్ర ప్రసాద్. ఎట్లా భరిస్తుండేవో ఆయనకే తెలియాలి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, ఇది గబ్బర్ సింగ్ టవల్, చాలా ఫేమస్ టవల్. కానీ దీన్ని మనం వేరేలాగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు గబ్బర్ సింగ్ గారి అన్నగారి పేరేంటి చెప్పండి ఎవరన్నా? చిరంజీవి. చిరంజీవి గారు తమ్ముడు పేరేంటి చెప్పండి? పవన్ కళ్యాణ్. అదే మా పెద్దమ్మ ఫుల్ నాలేలో ఫుల్ స్ట్రాంగ్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్ ఒకటి చూపెడతా. ఆ స్టెప్ మీరు నేను ఎలా అయితే చేశానో అలా చేసి నన్ను మెప్పించండి, ఓకేనా? రెడీ? మ్యూజిక్. సింపుల్. అదే స్టెప్ ఆడి నుంచి ఇది సంకల పెట్టుకుని ఇట్లా గిట్టి టిక్కి టిక్కి కొట్టాలి. మళ్ళీ ఉల్టా ఈ సంకలు పెట్టి టిక్కి టిక్కి ఇటు వరకు రావాలి. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? నా పెద్దమ్మ అన్నారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. రెడీ? మ్యూజిక్. ఏదో పెళ్లిలా భోజనం చేయమంటే అబ్బా వద్దబ్బా. నేను చూపించిన స్టెప్ ఏంటి, నువ్వు చేసింది ఏంటక్క? చిరంజీవికి అతిపెద్ద ఫ్యాన్ అంటే ఈవిడే. రెడీ? మ్యూజిక్. ఇంకొకసారి సూపర్. పెద్దమ్మా బాగా చేసింది. పెద్దమ్మా సూపర్. నువ్వు ఆవిడ కంటే బాగా చేస్తావు నాకు తెలుసు. రెడీ? మ్యూజిక్. బాగా బాసలు తోవడం అలవాటైంది. ఆ స్టెప్ అయింది పెద్దమ్మా. ఇట్ట 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 అనుకో. ఓ బల్బులు పెట్టావా? మ్యూజిక్.
సూపర్ అబ్బా. నిజంగా ఇక్కడికి వచ్చి బాగా చేసామా బాగా చేయలేదా అని కాదండి, ముందుకొచ్చి ఒక్కరిగా పర్ఫార్మ్ చేయడం ఆడాళ్ళకి అసలు నిజంగా ఆడాళ్ళ మజాగా అనిపిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇక్కడ బాగా ఎవరు చేశారు, డాన్స్ రాకున్నా ఒక చిన్న ప్రయత్నం, ఆ ప్రయత్నం చేసి చాలా మందిని నవ్వు తెప్పించింది, చాలా మంది నవ్వుకున్నారు హ్యాపీగా. అందుకే సిరిసిల్ల నుంచి మా పెద్దమ్మ గెలుచుకుంది ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వరకు. My name is Lucky Rai, Landam Chunky Roy, na ure ampi Mumbai. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. టీంలో ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కంటికి గంతలు కట్టేస్తాం, మీకు ఏం కనబడదు, మొత్తం చీకటి అయిపోద్ది. అండ్ కింద మేము ర్యాండమ్ గా రూబిక్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ప్లేస్ చేస్తాం. ఒక్కొక్కటి కలెక్ట్ చేయండి, ఎదురుగున్న స్టూల్ మీద ప్లేస్ చేయండి, బ్లాక్స్ ని బిల్డింగ్ లాగా ఒకటి మీద ఒకటి పెట్టండి. సో ఈ మొత్తం ప్రాసెస్ లో మీరు యూజ్ చేస్తారు ఏదన్నా ఒకే హ్యాండ్, ఇంకో హ్యాండ్ వచ్చింది అనుకోండి అక్కడికక్కడ గేమ్ ఆఫ్. ఓకేనా? జాగ్రత్తగా ఆడండి. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి ఫస్ట్ వీళ్ళతో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకున్నారు. వచ్చే రూబిక్ క్యూబ్స్ ర్యాండమ్ గా ప్లేస్ చేసాం, ఎదురుగా స్టూల్ కూడా రెడీగా ఉంది. ఒకే చెయ్యి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో 1 minute లో బాగా కష్టపడ్డారు, నో ప్రాబ్లం. 1 minute లో 3 పెట్టారు, మీ టార్గెట్ జస్ట్ 4, అది పెట్టేసండి, గిఫ్ట్ గెలుచుకుంటారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ టార్గెట్ 4 క్యూబ్స్, అది పెట్టేశారు, మొత్తం మీరే పెట్టారు, మీరు ఏమీ చేయలేదు. 4 పెట్టమని చెప్పాను, 4 పెట్టేశారు. సూపర్ గా ఆడారబ్బా. కానీ ఈ రౌండ్ గెలిచింది వీళ్ళు, ఎందుకంటే 2 చేతులు యూజ్ చేశారు మీరు. అందుకే స్ట్రిక్ట్ గా చెప్పాను ఒకే హ్యాండ్ యూజ్ చేయండి అని. మీరు స్టూల్ వెతకడంలో ఇంకో చెయ్యి వాడారు, ఆ స్టూల్ ని ఈ చేయితోని వెతికి ఈ చేయితోని పెట్టారు, దాని వల్ల 2 హ్యాండ్ కూడా యూజ్ అయ్యింది. నో ప్రాబ్లం, పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కానీ సిన్సియర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు కాబట్టి 3rd రౌండ్ విన్నర్స్ కూడా మీరే. సో 3rd రౌండ్ విన్నర్స్ కూడా వీళ్ళే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్.
ఓడిపోయారు అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ వర్డ్. వచ్చి పార్టిసిపేట్ చేశారు, మమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేశారు. కాబట్టి ఈటీవీ తరపు నుంచి, మా ఆడాల మజాకా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. అండ్ సెలెక్షన్స్కి వచ్చి సెలెక్ట్ అయ్యి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వరకు థ్యాంక్ యూ సో మచ్. ఆడాల మజాకా అంటే అంతే, ఆట పాట గిఫ్ట్లతో పాటు కొంచెం సేపు హ్యాపీగా నవ్వుకోవడం. అందుకే రోజు ఈటీవీలో 6 నుంచి 6:30 వరకు వస్తూనే ఉంటాం, ఇలా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ రేపు కూడా ఇదే టైంలో కలుస్తాం. అంటే నేను చాలా బాబాయ్ సిరిసిల్లా. పేటకి రవి లాంటి యాంకర్స్ ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. స్వప్న కొంచెం ఎప్పుడు ఇక్కడ ఉంటది లోకల్. ఇగో ఇప్పుడు ఎవరైనా క్యాట్ వాక్ అంటే ఇలా 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 నడుస్తారు. నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేసా? డాన్స్ అనుకుంటున్నాను. అది డాన్సా?